డార్క్ వెబ్ ఈ పేరు వినగానే అందరికీ మైండ్ లో వచ్చే ఒకే ఒక్క ఆలోచన డార్క్ వెబ్ చాలా డేంజరస్ అని. ఇది నిజమే కావచ్చు, కానీ దీని వెనుక ఇంకొక నిజం దాగుంది. దీనికన్నా ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏఐని లీగల్ గా అండ్ కరెక్ట్ వేలో వాడితే చాలా యూజెస్ ఉంటాయి, కానీ ఇల్లీగల్ గా స్కామ్స్ కోసం వాడితే దీనికంటే డేంజరస్ ఏది లేదు. అంటే ఇక్కడ ఏఐ డేంజరస్ కాదు, దాన్ని అవసరానికి మించి ఇల్లీగల్ గా యూజ్ చేసే మనుషులు డేంజరస్. సేమ్ అలాగే డార్క్ వెబ్ కూడా. ఇది ఒక ప్రైవేట్ స్పేస్ అండ్ దీంట్లో చాలా ఇంపార్టెంట్ డేటా స్టోర్ అయి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు బయట చూసేది క్రోమ్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. మీరు చూడలేనిది అండ్ యాక్సెస్ చేయలేనిదే ఈ డార్క్ వెబ్. ఎవరు ట్రాక్ చేయకుండా ఉండడానికి జర్నలిస్ట్ ఇందులోనే మీటింగ్స్ పెట్టుకుంటారు. కరప్షన్ ని ఎక్స్పోజ్ చేసే వాళ్ళు కూడా రిస్క్ ఉండకూడదు అని డార్క్ వెబ్ నే యూజ్ చేస్తారు. ఈవెన్ గవర్నమెంట్ అండ్ పెద్ద పెద్ద న్యూస్ ఏజెన్సీస్ కూడా డార్క్ వెబ్ సైట్స్ నే వాడతారు. ఎవ్వరు ఈ డార్క్ వెబ్ ని యాక్సెస్ చేయలేరు కాబట్టి డేటా ఇందులో చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది. అయితే చాలా మంది డార్క్ వెబ్ ని ఇల్లీగల్ పనులకు అడ్డాగా మార్చుకున్నారు. దీంట్లోనే వాళ్ళు డ్రగ్స్ అమ్మడం అండ్ వెపన్స్ అమ్మడం చేస్తారు. ఇంకా దారుణం ఏంటి అంటే దీంట్లో పోస్ట్ చేసే కంటెంట్ ఎలా ఉంటుంది అంటే కొన్ని విచిత్రమైన ఫ్యాంటసీస్ ఉన్న వాళ్ళు మాత్రమే వీటిని చూడగలరు. అండ్ దీనికి వాళ్ళు మనీ పే చేసి మరీ చూస్తారు. ఈ డార్క్ వెబ్ లో ఇంకా దారుణమైన విషయాలు ఉన్నాయి. సో ఇప్పటికైతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డార్క్ వెబ్ అనేది ముందు నుండి డేంజరస్ కాదు, దీన్ని డేంజరస్ గా మార్చారు. ఇక్కడ మీకు చాలా డౌట్స్ ఉండుంటాయి. డార్క్ వెబ్ ని యాక్సెస్ చేయలేం కదా, మరి వీళ్ళంతా ఎలా యాక్సెస్ చేస్తున్నారు, అసలు అందులో అంత భయంకరంగా ఏముంటుంది, ఇది ఎలాంటి బ్రౌజర్స్ తో ఓపెన్ చేయగలం, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటికైతే మీ ఫ్యామిలీకి ఏం వద్దు, కానీ మీ ఫ్రెండ్స్ కి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ చూసేలాగా ఉండదు. అండ్ మీరు ఒకవేళ కొత్త వాళ్ళు అయితే వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.